ఇదే ఎర్రౌండ్ బాట లాగారు ఇప్పుడు బాట లాగి అసలు బాట అయిపోయింది. శివగారు సెంటర్ చూస్తాను తీసి మళ్ళీ వేసిన తూము అదే ఆ టైం ఉంది బాబు అయిపోయి పట్టణానికి ఇప్పుడు జిల్లాకి వేస్తున్నాం. బాగున్నారా? మీరు ఇటు వచ్చేయండి. సైలెంట్ పెట్టు, కాసేపు సైలెంట్ పెట్టు. మీరు కూడా పైకి వచ్చింది ధర్మరావు పైకి వచ్చి కొంచెం రైట్ ఆర్ లెఫ్ట్ ముందుకు కొంచెం ముందుకు లోకల్ న్యూస్ పూలేసేవాళ్ళు ఉంటే ఏంది రామకృష్ణారావు గారి పేరు జోహార్ వెంకట రామకృష్ణ గారు, రామకృష్ణ గారు, జోహార్ వెన్న రామకృష్ణ గారు, జోహార్ వెన్న రామకృష్ణ గారు, జోహార్ వెన్న వెంకట నాచారమ్మ 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 గారు. ఓకేనా? ఓకేనా? ఏమంటారు సుధీరు? అది మేడం గారు మీకు రండి, కొంచెం ఎదరండి, మీరు ఇటు రండి. సెక్రటరీ గారు మీరు రండి, పర్లేదు రండి, పర్లేదు. ఒకసారి చూడండి. ఆవిడకి ఇస్తున్నట్టుగా ఆవిడ పెట్టి తప్పేయండి. అప్పుడు దాన్ని చేద్దాం. దండం మేడం మీరే ఈ రోజున కృష్ణా జిల్లా పామర్ నియోజకవర్గం ఈ రోజున కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలంలోని జక్కంచెర్ల గ్రామానికి చెందిన వెన్న శ్రీనివాసరావు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థమైన వెన్న రామకృష్ణ గారు, వెన్న వెంకట నాంచారమ్మ గారు. ఆ తల్లిదండ్రులు మరణానంతరంలో వారు ఇదే గ్రామంలో ఉండేవాళ్ళు. మరి ఈ యొక్క గ్రామస్తులు ఇతను చాలా కొంచెం ఉన్నత స్థితిలో ఉన్నాడు. ఈ వెన్న శ్రీనివాస అనే అతను, మేము రాధారంగం మిత్రం, నా పేరు బుల్లెట్ ధర్మారావు. ముందుగా నేను ఆంధ్ర తెలంగాణ అధ్యక్షుడు, జనసేన పార్టీ నాయకుడిని. మా రాధారంగం మిత్ర మండలిలో కమిటీ సభ్యుడిగా, ఎగ్జిక్యూటివ్ మెంబర్గా మరి మా వెన్న శ్రీనివాసరావు మాకు మొదటి నుంచి అత్యంత ఆప్తుడు. మాతో కలుపుగోలుగా ఉంటూ ప్రతి రంగా గారి ఎక్కడ ఏ కార్యక్రమాలు ఉన్నా, పేదల కార్యక్రమాలు అన్నింటిలో కూడా పాలు పంచుకుంటూ మాతో ఉంటూ మరి మాతోనే మమేకం అయ్యి అన్ని కార్యక్రమాల్లో ఉంటున్నాడు. అలాంటిది మరి ఈ రోజున వెన్న శ్రీనివాసు ఈ యొక్క గ్రామానికి ప్రపంచంలోనే ఎవరో కూడా చేయనట్టు విధంగా ఈ యొక్క గ్రామ ప్రజల కోరిక ప్రకారం ఏదైనా గ్రామానికి చేయాలని గ్రామ పెద్దలు అడిగితే అతను ఏదైనా కానీ చేయాలని అంటే, అయ్యా ఈ ఊరిలో ఎవరన్నా చనిపోతే 2 రోజులు 3 రోజులు పెట్టుకోవాల్సి వస్తుంది, మార్చిరి బాక్స్ లేదని అతను విజ్ఞప్తి చేయటం వల్ల అతను నిండు మనసుతో ఎంతో సహకరించి వాళ్ళ యొక్క తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా ఈ యొక్క మార్చిరి బాక్స్ ఇచ్చినందుకు ముందుగా మా శ్రీనివాసుని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. ఇలాంటి హృదయం ఉన్న వాళ్ళు
ప్రపంచంలో చాలా అరుదు. నేను ఒకటే చెప్తున్నానండి, మేము ఏమి చెప్తున్నామంటే తల్లిదండ్రులు కోల్పోయినాక వాళ్ళ జ్ఞాపకార్థంగా మరి ఈయన ఆదర్శంగా తీసుకోవాలి. ప్రతి ఒక్కరు కూడా ఈ వెన్నా శ్రీనివాస్ గారిని ఆదర్శంగా తీసుకుని ఈయన ఈ గ్రామానికి ఇచ్చింది ఇవాళ సుమారు 1,00,000 పైచిలుకు. దాని ఖరీదైనా కూడా వెనుకాడకుండా గ్రామస్తులు కోరిక తీర్చాలి, తల్లిదండ్రుల పేరు ఇక్కడ స్థిరస్థాయిగా ఉండాలనే ఉద్దేశంతో అతను తీసుకున్న నిర్ణయానికి మేము నిజంగా అభినందిస్తున్నాం. అలాంటి వ్యక్తి నిజంగా ఈ యొక్క గ్రామానికి చెందినవాడు అయినందుకు ఈ గ్రామస్తులు ఎంతో ఆనందంగా చాలా ఆనందపడుతున్నారు. ఈ రోజున ఆ బాక్స్ మా చేతుల మీదుగా అనగారు అంటే రాధారంగ మీరు 2 రాష్ట్రాల జనసేన నాయకులు పెద్దవాళ్ళు అని చెప్పి నన్ను మరి ఎల్ఐసి రాంబాబు గారు మా కమిటీలో సభ్యుడు, మరి సీనియర్ నాయకుడు, ఆయన కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఆయనకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ కార్యక్రమానికి ఒకటే చెప్తున్నాం, ఎక్కడ ఎవరైనా కానీ ఇబ్బందులు ఉన్నా ఆదుకునేదే మా రాధారంగ మిత్రమండి. ఆ యొక్క బాసట్లోనే ఈ యొక్క వెన్నా శ్రీనివాస్ ఆ కార్యక్రమాన్ని చూసి వితరణ ఇవ్వాలి. ఏదన్నా కానీ ఇవాళ డబ్బు శాశ్వతం కాదు, మనం శాశ్వతం కాదు. రేపొద్దున 10 మంది 10 రకాలుగా మనం చెప్పుకోవాలనే ఉద్దేశంతో ఆ పుట్టిన ఆ యొక్క తల్లిదండ్రులకి రుణం తీర్చుకునే విధంగా మరి ఈ యొక్క గ్రామానికి ఈ యొక్క మాచిరి బాక్స్ సుమారు 1,00,000 రూపాయల పైచీలకు వెచ్చించి ఈ గ్రామానికి ఇవ్వడం నిజంగా శుభపరిణామం. భవిష్యత్తులో ఎవరికైనా ఒకటే మేము రాధారంగ మిత్రులు విజ్ఞప్తి చేస్తున్నాం, ఈ యొక్క వెన్నా శ్రీనివాసును ఆదర్శంగా తీసుకుని ఈ రోజున తల్లిదండ్రులు చనిపోయినాక తెల్లారే పట్టించుకునే వాళ్ళు చాలామందిని చూసాం. అలా కాదు, ఒక్కసారి తల్లిదండ్రులు మన ఇంత పెంచి మనల్ని పోషించారు కాబట్టి ఇంత ఇదిగా తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళని ఆదర్శంగా తీసుకుని మీరు కూడా గ్రామానికి ఈయన చేసినట్టుగానే ఏదో ఒక విధంగా అన్ని గ్రామాల్లో కూడా సహాయ సహకారాలు అందించవలసిందిగా రాధారంగ మిత్రం తరఫున నేను విజ్ఞప్తి చేస్తూ నన్ను ఈ గ్రామస్తులు కానీ మరి ఈ యొక్క పంచాయతీ సెక్రటరీ మేడం గారు కూడా మమ్మల్ని ఆహ్వానించినందుకు ఈ గ్రామస్తులందరూ కూడా నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ ఎల్లప్పుడూ నేను రాధారంగ మిత్ర మండలి ఈ యొక్క గ్రామానికి కూడా అండగా ఉంటానని, ఏ కష్టం వచ్చినా మా శ్రీనివాస్తో తోడుగా మేము కూడా సపోర్ట్గా ఉంటాం. మేము జనసేన పార్టీలో ఉన్నా కూడా మేము అందరినీ కుల మతాలకు అతీతంగా అన్ని కులాలు అన్ని మతాలను కలుపుకుని మేము ముందుకెళ్తాం. కాబట్టి ముందుగా మా యొక్క కార్యవర్గ సభ్యుడు మరి వెన్నా శ్రీనివాస్ చేసిన దానికి మా యొక్క ఆనందానికి హద్దులు లేవు. మేమెంతో గర్వం చేస్తున్నాం. ఎప్పుడు కూడా ఈ యొక్క వెన్నా శ్రీనివాస్ తోడుగానే మేము రాధారంగ మిత్రం అండగా ఉండి మీ గ్రామానికి కూడా మా చేతనైన సహాయ సహకారాలు అందిస్తామని తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరూ కూడా ముఖ్యంగా నా సోదర సమానుడు వెన్నా శ్రీనివాస్కి నా హృదయపూర్వకంగా ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ నన్ను ఆహ్వానించినందుకు ఎప్పుడు ఆయనకు రుణపడి ఉంటాం. తప్పకుండా ఇప్పుడు ఆయన మచిలీపట్నం టౌన్లో కార్యవర్గ సభ్యుడే, కానీ ఈ యొక్క కార్యక్రమం చేసినందుకు ఇప్పుడు ఆయన జిల్లాలో పదవి ఇద్దామని చెప్పి ఒక ఆలోచన చేస్తున్నాం. ఇప్పుడు ఆయనకు ప్రమోషన్ ఇచ్చి జిల్లా కార్యవర్గంలో తీసుకోవాలని ఇప్పుడే మా ఎల్ఐసి రాంబాబు గారు నా యొక్క దృష్టికి తీసుకొచ్చారు. ఈయన జిల్లాలోకి తీసుకోవడం జరుగుతుందండి. తప్పకుండా ఇలాంటి కార్యక్రమాలు చేయండి, పెద్దల మన్నలను పొందండి, అందరూ సహకారం తీసుకోవాలి. తప్పకుండా మేము ఈ గ్రామానికి ఎప్పుడు అండగా ఉంటామని తెలియజేస్తూ మేము సెలవు తీసుకుంటున్నాం. మరి నేను కూడా ఎల్ఐసి ఏజెంట్ని, నాతోటి ఏజెంట్ మా వెన్నా శ్రీనివాసరావు గారు. మరి చాలామంది మన బుల్లెట్ ధర్మ అన్న చెప్పినట్టు మరి ప్రపంచంలో కొందరే ఉంటారు. ఇప్పుడు మాకేంటి 2 తెలిసారు. ఎలాగంటే ధర్మ గారి కాడ వాళ్ళ తల్లిదండ్రుల పేరున ఎక్కడ రంగా గారి విగ్రహాలు అయితే అది 20,000, 30,000, 1,00,000 రూపాయల ఆయన అంటే మేము తిరుగుతుంటే ఆశ్చర్యపోయాం. మన ఇంటి పక్కన పాక పడితేనే 2 వాసాలు ఏమో మనం. అలాంటి వ్యక్తులు ఇలా దేశంలో ఉండటం అరుదు. మరి వాళ్ళందరికీ కూడా మా రాధారంగ మిత్ర మండలి సార్ ఇచ్చోండి సార్. ఈ సందర్భంగా నేను ఒక 2 ముక్కలు చెప్తున్నానండి. నిజంగా ఈ యొక్క వితరణ ఇచ్చినందుకు ఈయన మనస్ఫూర్తిగా అభినందించడం కాకుండా మా యొక్క వెన్న శ్రీనివాసరావు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని, ఆ అష్టైశ్వర్యాలు అంటే సిద్ధిస్తేనే ఎన్నో కార్యక్రమాలు చేయాలి. కాబట్టి ఆ భగవంతుడు కానీ ఆ లక్ష్మీదేవి కానీ మా వెన్నా శ్రీనివాస్కి బ్రహ్మాండంగా ఇస్తూ ఈ గ్రామానికి ఇదే కాదు ముందు ముందు ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయనకి అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన జక్కంచర్ల గ్రామ ప్రజలకి మరియు గ్రామ సెక్రటరీ గారికి, అలాగే రాధారంగ మిత్ర మండలి బుల్లెట్ ధర్మారావు గారికి, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు అధ్యక్షులు, అట్లాగే ఎల్ఐసి రాంబాబు గారు, అలాగే ఇక్కడ విచ్చేస్తున్న ఇంకా కొంతమంది పెద్దలకి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారాలండి.
ముఖ్యంగా వెన్న శ్రీనివాసరావు గారు అనే రామకృష్ణ గారి కుమారుడు మార్చురీ బాక్స్ని ఈ గ్రామానికి విరాళంగా ఇవ్వటం జరిగింది. అట్లా గతంలో కూడా ఎన్న శ్రీనివాసరావు గారు మన గ్రామానికి కూర్చునే బల్లలు కూడా ఒక 4 ఇవ్వటం కూడా జరిగిందండి. అట్లాగే ఇంతకుముందు కూడా వీళ్ళ నాన్నగారు కూడా ఈ గ్రామానికి కార్ రోడ్డు వేసే అప్పుడు ఇంజనీర్గా పనిచేస్తున్నారు ఈయన. ఆ టైంలో కూడా మా రోడ్డు రావడానికి కూడా బాగా సహకరించారు. ఇప్పుడు అన్నిటిలో ఈయన ముందుండి చిన్న గ్రామంలో ఈయన బయట నివాసం ఉన్నా కానీ ఈ గ్రామాన్ని ఇంత గుర్తించి మాకు ఇంత మంచి పనులు చేస్తున్నందుకు ఇంకా ముందు మేమందరం కూడా ఆయన వెనకాల సహకారంగా నిలబడతాము. ఇంకా మంచి పనులు చేయాలి, ఇంకా చాలామంది చేయాల్సినవి ఉన్నాయండి, అన్ని కూడా చేస్తారని మనం ఆశిద్దాము. అట్లాగే ఎన్ఆ శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల్ని పేరుట గుర్తుంచుకుని ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా నిర్వహించినందుకు మేము అందరం కూడా గ్రామం తరఫున అందరం కృతజ్ఞత తెలియజేస్తున్నామండి. వచ్చిన గ్రామ పెద్దలకు, ముఖ్య అతిథులకు పేరు పేరున వారికి నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజున నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం మార్చురీ బాక్సు ₹1,00,000 పై చిలుకు ఖర్చుతో మా తల్లిదండ్రులు ఉన్న ఈ గ్రామానికి నేను ఈ మార్చురీ బాక్సుని నా తల్లిదండ్రుల జ్ఞాపకార్థం వెన్నా రామకృష్ణారావు, వెన్నా వెంకట నాంచారమ్మ గార్లకి ఇస్తున్నందుకు నాకెంతో ఆనందంగా ఉంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కీర్తిశేషులు వంగబెట్టి మోహన్ రంగా గారు అనుచరులు, రాధారంగా మిత్రమండలి ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల అధ్యక్షులు, జనసేన పార్టీ నాయకులు బుల్లెట్ ధర్మారావు గారు నా మీద అభిమానంతో నేను పిలవగానే వచ్చినందుకు ఆయనకి ధన్యవాదాలు. అలాగే బుల్లెట్ ధర్మారావు గారు కూడా వారి తల్లిదండ్రులకు జ్ఞాపకార్థం రంగా గారి విగ్రహాలు 27 విగ్రహాలు ఇవ్వటం ఇప్పుడు వరకు నాకు తెలుసు. మరి అలాంటి తల్లిదండ్రులను మర్చిపోకుండా ఆయన చేస్తూ మా అందరికీ కూడా మీరు కూడా ఇలాగే చేయాలని చెప్తూ ఉంటారు. అలాగే ఆయన రాధారంగా మిత్రమండలి అధ్యక్షుడిగా ఉంటూ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు, అన్ని కులాలను కలుపుకుని. అలాగే నేను కూడా మచిలీపట్నం నియోజకవర్గంలో నేను కూడా ఒక కార్యవర్గ సభ్యుడిని. అందుచేత బుల్లెట్ ధర్మారావు గారు ఆయన మిత్ర బృందం వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ప్రియమైన గ్రామస్తులారా, ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ ఉండటం నాకు ఆనందాన్ని, కృతజ్ఞతను కలిగిస్తుంది. ఈ విరాళాన్ని నా దివంగత తల్లిదండ్రుల ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఇస్తున్నాను. ఇతరులకు సహాయం చేయటం సమాజ సంక్షేమానికి దోహదపడటమే జీవితంలో గొప్ప పరమార్థమని వారు నాకు నేర్పించారు. ఇతరులకు సహాయం చేయటం, సమాజానికి తిరిగి ఇవ్వటం ద్వారానే నిజమైన ఆనందం లభిస్తుందని నేను నమ్ముతాను. అందువల్ల ఈ విరాళాన్ని ఈ గ్రామం యొక్క అవసరాలకు అంకితం చేయటం, వారి జ్ఞాపకార్థం నేను చేసే ఒక చిన్నదైన హృదయపూర్వకమైన గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఈ ప్రయత్నం ఇతరులను కూడా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహకరించి మన గ్రామాన్ని, సమాజాన్ని భవిష్యత్ తరాల కోసం మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు. మేడం గారు మీకు రండి, కొంచెం ఎదరండి, మీరు ఇటు రండి. సెక్రటరీ గారు మీరు రండి, పర్లేదు రండి, పర్లేదు. ఒకసారి చూడండి, ఆవిడకి ఇస్తున్నట్టుగా ఆవిడ పెట్టి తప్పేయండి, అప్పుడు దాన్ని చేద్దాం. అన్న ఫోటో వీడియో సార్ ఇటు చూడండి మేడం, ఇటు చూడండి అన్న వీడియో ఫోటో వెనకరా మొత్తం గ్రూప్ ఫోటో అందరికీ నమస్కారం అండి. ఇక్కడ విచ్చేసిన జక్కంచర్ల గ్రామ ప్రజలకి మరియు గ్రామ సెక్రటరీ గారికి, అలాగే రాధారంగ మిత్రమండలి
బుల్లెట్ ధర్మారావు గారికి, తెలుగు రాష్ట్రాలు 2 రాష్ట్రాలకు అధ్యక్షులు, అట్లాగే ఎల్ఐసి రాంబాబు గారు, అలాగే ఇక్కడ విచ్చేస్తున్న ఇంకా కొంతమంది పెద్దలకి అందరికీ కూడా నా ఉదయపూర్వక నమస్కారం. సహజంగా చాలా మంది దూర ప్రాంతంలో ఉంటారు. వీళ్ళు ఎవరికాడ పిల్లలు ఇక్కడ ఉంటారు, తల్లిదండ్రులు లేదనుకోని ఇబ్బంది జరిగింది, లండన్ రావాలో లేకపోతే అమెరికా నుంచి రావాలో హైదరాబాద్ నుంచి రావాలంటే ముఖ్యమైన వస్తువు అది ఎక్కడికో వెళ్ళాలి తేవాలి. అలాంటిది ప్రతి గ్రామాన్ని ఇలాంటి బాక్సులు మరి ఆ ఊర్లో ఉన్న ఇలాంటి మరి మహోన్నత వ్యక్తులు ప్రతి ఊరికి ఇలాంటి సహాయ సహకారాలు చేస్తే చాలా బాగుంటుందని మా రాధారంగమిత్రమైన వారికి అందరినీ కోరుకుంటున్నాము. అదేవిధంగా మా బుల్లెట్ ధర్మారావు గారు అన్నట్టుగా మరి ఎన్ఆర్ శ్రీనివాసరావు ఆల్రెడీ మరి మచిలీపట్నం టౌన్లో ఉన్నారు. వారికి జిల్లాలో ఒక మంచి పదవి మా ఆకాంక్ష. ఎందుకంటే మరి ఎవరైనా సరే స్పందించాలని హృదయం ఉన్నప్పుడు ఆర్గనైజేషన్లు చేస్తే 10 మందికి ఉపయోగపడతారు. అది మన దగ్గర శక్తి సామర్థ్యాలు ముందంజలో ఉన్నాడు. వారికి మా నుంచి ఎంతో అభినందిస్తున్నాం. అదేవిధంగా ప్రతి ఒక్కరు గారు వీరిని ఆదర్శంగా తీసుకుని ప్రతి ఊరికి ఏదో వాళ్ళు తోసింది లక్ష్య పెట్టే బాధ్యత 50,000, 10,000, 15,000, 20,000 మన ఓపిక ఏదో వస్తువుని ఇస్తే వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థం ఇప్పుడు ఎల్లవేళ చెప్పుకుంటారని తెలియపరుస్తూ ముగిస్తున్నాను. గూడూరు మండలం జక్కంచర్ల గ్రామం వెన్న రామకృష్ణారావు, వెన్న వెంకట నాంచారమ్మ తరపున వెన్న శ్రీనివాసరావు వాళ్ళ తల్లిదండ్రులు జ్ఞాపకార్థము ఈ మార్చి బాక్సు ఇచ్చినందుకు చాలా సంతోషం. ఈ గ్రామానికి ఎందరో ఉన్నా ఎవరు ముందుకు రాపోయినా ఎరా ఈ గ్రామానికి ఏదన్నా చేయాలి నువ్వు అనగానే తీసుకొచ్చి ఇచ్చినందుకు నేను మా మేనల్లుడికి కృతజ్ఞతలతో చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాను. పేరు తలారి నాగమల్లేశ్వరరావు, మా తరకటూరు, కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం గూడూరు మండలం జక్కంచర్ల గ్రామంలో ఈరోజు ఒక విషయం ఏంటంటే అష్టకష్టాలు పడి తల్లిదండ్రులు కోట్లు కూడబెట్టినా సరే బ్రతికుండగానే తల్లిదండ్రులను పట్టించుకోలేని ఈ రోజుల్లో మా రాధారంగ మిత్రమండలి వెన్న శ్రీనివాసరావు గారు వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థమై వెన్న రామకృష్ణరావు గారు, వెన్న వెంకట నాంచారమ్మ గారు జ్ఞాపకార్థంగా ఈ మార్చురీ బాక్స్ని ఈ గ్రామానికి వితరణ చేయడం జరిగినది. సుమారు 1,00,000 పైన ఉంటుంది దాని ఖర్చు. అట్లాగే మా రాధారంగ రాధారంగ మిత్రమండలి 2 తెలుగు రాష్ట్రాల అధ్యక్షుడు బుల్లెట్ ధర్మారావు గారు కూడా అనేక కార్యక్రమాలు మేము ఆ కార్యక్రమాల్లో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ అటు చిత్తూరు నుంచి శ్రీకాకుళం వరకు ఎన్నో కార్యక్రమాలు చేశాం. ఆయన కూడా 25 సంవత్సరాలు రంగాహార కార్యక్రమాలు బందరు నౌకలా సెంటర్లో 25 సంవత్సరాలు వర్ధంతికి జయంతికి ప్రతి సంవత్సరం ఒక 2,000 మందికి భోజనాలు పెట్టించి అట్లా ఎన్నో కార్యక్రమాలు చేసేవాడు. వాళ్ళ తల్లిదండ్రుల జ్ఞాపకార్థంగా 27 విగ్రహాలు ఇచ్చారు, రంగాహార విగ్రహాలు. అట్లా ప్రతి ఒక్కరూ ఈ వెన్న శ్రీనివాసరావు గారిని ఆదర్శంగా తీసుకొని ఈ గ్రామ పెద్దలు బయట ఉన్నవారు ఈ గ్రామానికి ఏదో ఒకటి చేసుకుంటే మన గ్రామం అభివృద్ధి చెందుతుందని కోరుకుంటున్నాను. నమస్తే అండి, అందరికీ నమస్కారం. నా పేరు మావులూరు రాఘవమ్మ. జక్కంచర్ల గ్రామ పంచాయతీ సెక్రటరీగా పనిచేస్తున్నాను. మా జక్కంచర్ల గ్రామానికి వెన్నా శ్రీనివాసరావు గారు ఈ ఫ్రీజర్ బాక్స్ ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉందండి. ఇది చాలా చిన్న గ్రామము. ఈ గ్రామానికి ఫండ్స్ కూడా తక్కువ ఉంటాయి, జనాభా కూడా తక్కువ. వాటర్ ఫెసిలిటీ, రోడ్డు ఫెసిలిటీ కొంచెం తక్కువే ఉంది. మొన్న ఈ మధ్య ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 30 years తర్వాత ఈ గ్రామానికి రోడ్డు కూడా వచ్చిందండి. అలాగే ఇలాంటి దాతలు, శ్రీనివాసరావు గారి ఇలాంటి దాతలు ముందుకు వచ్చి ఇంకా ఇంకా చేయాలంటే చాలా ఉన్నాయండి గ్రామానికి చేయాలంటే. అలాంటి వాటికి ఈయన ఆదర్శంగా తీసుకొని అందరూ ముందుకు వచ్చి సహాయ సహకారాలు అందించి మాకు పంచాయతీని కూడా అభివృద్ధి చేసి జక్కంచర్ల గ్రామం కూడా అభివృద్ధి చెందుతుందని నేను ఆశిస్తున్నాను. మరొకసారి శ్రీనివాసరావు గారికి వారి తల్లిదండ్రులు జ్ఞాపకార్థం ఇచ్చారండి. వెన్న రామకృష్ణ గారు, వెన్న వెంకట నాంచారమ్మ గారి వారి తల్లిదండ్రులు వారి జ్ఞాపకార్థం ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఊర్లో ఏదన్నా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇట్లా బాక్స్ కోసం పక్క ఊరికి వెళ్ళడం అలాంటివి చాలా ఇబ్బంది జరుగుతున్నప్పుడు ఇలాంటివి చేయడం చాలా గొప్ప విషయం అండి. మామూలుగా పెళ్ళిళ్ళకి వాటికి చేయడం కంటే ఇలాంటివి ఇవ్వడం చాలా మంచి విషయంగా నేను భావిస్తున్నాను. మరొకసారి రాధా మిత్రమండలి తరపున వచ్చిన పెద్దలారా, ప్రియమైన గ్రామస్తులారా, ఈరోజు ఈ సందర్భంలో ఇక్కడ ఉండటం నాకు ఆనందాన్ని,
కృతజ్ఞతను కలిగిస్తుంది. ఈ విరాళాన్ని నా దివంగత తల్లిదండ్రుల ప్రేమపూర్వక జ్ఞాపకార్థం ఇస్తున్నాను. ఇతరులకు సహాయం చేయటం సమాజ సంక్షేమానికి దోహదపడటమే జీవితంలో గొప్ప పరమార్థమని వారు నాకు నేర్పించారు. ఇతరులకు సహాయం చేయటం, సమాజానికి తిరిగి ఇవ్వటం ద్వారానే నిజమైన ఆనందం లభిస్తుందని నేను నమ్ముతాను. అందువల్ల ఈ విరాళాన్ని ఈ గ్రామం యొక్క అవసరాలకు అంకితం చేయటం, వారి జ్ఞాపకార్థం నేను చేసే ఒక చిన్నదైన హృదయపూర్వకమైన గౌరవ సూచకంగా భావిస్తున్నాను. ఈ ప్రయత్నం ఇతరులను కూడా ముందుకు వచ్చి తమకు తోచిన విధంగా సహకరించి మన గ్రామాన్ని, సమాజాన్ని భవిష్యత్ తరాల కోసం మరింత మెరుగ్గా తీర్చిదిద్దడానికి ప్రేరేపిస్తుందని ఆశిస్తున్నాను. ఈ కార్యక్రమానికి మద్దతు ఇచ్చిన గ్రామస్తులందరికీ, ప్రతి ఒక్కరికి నా ధన్యవాదములు.